హలో అండి, ఈరోజు నేనైతే బోటి కర్రీ చేసేస్తున్నాను కదా. ముందుగా అయితే తెచ్చిన బోటీని అయితే ఇలా నీట్గా కడుక్కొని అంటే శుభ్రం చేసి, ఎక్కువ శుభ్రం చేసే అవసరం లేదు ఎందుకంటే మనకు కొద్దిగా నీట్గానే కట్ చేసి ఇచ్చారు బోటీని. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి అయితే కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత దీనికైతే సింపుల్గా అయితే ఒక టమాటా, 2 ఆనియన్స్ అయితే మిక్సీకి అయితే పట్టేద్దాం. ఇంకా ఈజీగా ఏంటంటే 2 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీని అయితే ఇందులో అయితే వేసేసాను. మనం మిక్సీకి పట్టుకున్న గ్రేవీని అయితే అందులో వేసేసి పచ్చివాసన పోయిందాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బోటీని అయితే వేసేద్దాం. వేసిన తర్వాత మూత అయితే పెట్టేశాను. మూత తీసిన పావు గంటకి కారము, ఉప్పునైతే వేసేసాను. ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసాను. ఖాళీ ఎందుకు, ఒక ఆమ్లెట్ని అయితే చేసేసి ఈలోగా ఆమ్లెట్ అయితే తినేసాను. 10 విజిల్స్ వచ్చేదాకా అయితే బోటీని అయితే పెట్టేశాను. మనకు నోరూరించే బోటీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. నా గార్నిష్ కూడా రెడీ అయిపోయింది. నా ఆమ్లెట్ కూడా చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువ మసాలా ఏమీ లేకుండా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.